Hi students, good evening. Welcome to my channel RNI JE Mentor. స్టూడెంట్స్ జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఈరోజు అంటే జూలై 4 ఈవినింగ్ 5 గంటలకి జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి రౌండ్ 3 సీట్ అలాట్మెంట్ జరిగింది. ఈ రౌండ్ 3 సీట్ అలాట్మెంట్లో ఎవరెవరైతే సీట్లు సాధించారో వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్ స్టూడెంట్స్. అదేవిధంగా మనకి ఏంటంటే లాస్ట్ వీక్లో ఏంటంటే ఆల్రెడీ మనకి జొసా కౌన్సిలింగ్ 2024కి సంబంధించి సెకండ్ రౌండ్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ జూలై 4 ఈవినింగ్ 5 గంటలకంటే ఈరోజు 5 గంటలకి థర్డ్ రౌండ్ రిజల్ట్ అదే సీట్ అలాట్మెంట్ జరిగింది. దీని తాలూకా డీటెయిల్స్ అన్ని మీకు వివరిస్తాను స్టూడెంట్స్. ఈరోజు అంటే జూలై 4 ఈవినింగ్ 5 నుంచి జూలై 8 ఈవినింగ్ 5 లోపు మీరు ఏదైతే చేయాలంటే ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఇవన్నీ చేసినప్పుడు మీరు కొర్రీస్ రైజ్ అవుతాయి. కొర్రీస్ అంటే సపోజ్ కొన్ని డాక్యుమెంట్లో తప్పులు ఉంటాయి, అవన్నీ మనం సరిదిద్దుకోవాలంటే దాని కొర్రీస్ మనం క్లియర్ చేసుకోవాలి. అదేవిధంగా జూలై 8 ఈవినింగ్ 5 లోపు పేమెంట్ చేసేయాలి. జూలై 8 ఈవినింగ్ 5 లోపు ఎవరైతే థర్డ్ రౌండ్లో సీట్లు వచ్చాయో వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయాలన్నమాట ఈవినింగ్ 5 లోపు. ఒకవేళ మీరు పేమెంట్ చేయలేదు అనుకోండి, మీకు నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ మీరు డిస్క్వాలిఫై అవుతారంటే మీకు నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. మీరు జొసా కౌన్సిలింగ్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతారు అనమాట. అందుకని మీరు ఏంటంటే మీకు సీట్ నచ్చినా నచ్చపోయినా థర్డ్ రౌండ్లో కాదు ఏ రౌండ్లో సీట్ వచ్చినా మీరు పేమెంట్ కంపల్సరీగా చేయాలి. అదేవిధంగా జూలై 9 ఈవినింగ్ 5 లోపు రిజెక్షన్ ఆఫ్ రీసెడక్షన్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ ఇఫ్ ఎనీ. అంటే పేమెంట్ మీరు చేసినప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు జూలై 9 ఈవినింగ్ 5 లోపు మీరు అవి ఏంటంటే మీరు క్లియర్ చేయాలి. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే జూలై 5 ఉదయం 5 నుంచి జూలై 9 ఈవినింగ్ జూలై 5 ఉదయం 10 నుంచి జూలై 9 ఈవినింగ్ 5 మధ్యలో మీరు ఏడ్ చేయాలంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ సీట్ అంటే మీరు సీటు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడంటే జూలై 9 ఈవినింగ్ 5 లోపల అంటే జూలై 5 మార్నింగ్ 10 నుంచి జూలై 9 ఈవినింగ్ 5 లోపు మీరు సీట్ విత్డ్రా చేసుకోవచ్చు. లేదంటే మీరు కంప్లీట్గా ఎగ్జిట్ మీరు ఒకవేళ ఈ జొసా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేసే ఉద్దేశం వల్ల లేకపోతే కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆప్షన్ ఇంకా మనకి ఈ థర్డ్ రౌండ్ నుంచి ఆప్షన్ అందులో ఉంటుంది, ఎగ్జిట్ ఆప్షన్. ఒకవేళ మీరు ఎగ్జిట్ అయిపోయినట్టయితే మీకు మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు స్టూడెంట్స్. అదేవిధంగా మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి వివరిస్తాను. ఈరోజు ఈవినింగ్ 5 గంటలకి అంటే జూలై 4 ఈవినింగ్ 5 గంటలకి థర్డ్ రౌండ్ సీట్ జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి జొసా కౌన్సిలింగ్కి రౌండ్ 3 సీట్ అలాట్మెంట్ జరిగింది. ఇందులో సీట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా జూలై 4 ఈవినింగ్ 5 నుంచి జూలై 8 ఈవినింగ్ 5 లోపు మీరు ఏంటి చేయాలంటే ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే మీకు మీకు వచ్చిన సీట్ నచ్చినట్టయితే మీరు ఆ సీటు మీరు అనుకున్న సీట్ వచ్చినట్టయితే ప్లీజ్ అనే ఆప్షన్ అప్లై చేయాలి. అదేవిధంగా ఫ్లోట్ మీకు వచ్చిన సీటు నచ్చింది కానీ ఇంకా మంచి బెటర్ ఇన్స్టిట్యూట్లో మంచి సీట్ కావాలంటే ఫ్లోట్ అనే ఆప్షన్ అనేది అప్లై చేయాలి. అదేవిధంగా స్లైడ్ ఆప్షన్ అనేది ఏంటంటే మీకు వచ్చిన మీకు మంచి కాలేజ్ మీరు అనుకున్న కాలేజీలో సీట్ వచ్చింది కానీ బ్రాంచ్ నచ్చలేదు, వేరే బ్రాంచ్ మీకు వచ్చిన కాలేజీలో వేరే మంచి బ్రాంచ్ కావాలనుకుంటే స్లైడ్ అప్లై చేయాలి. మీకు వచ్చిన సీటు మీరు అనుకున్న సీట్ వచ్చినట్టయితే ప్లీజ్ అప్లై చేయండి, ఆ సీట్ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. స్లైడ్ ఆప్షన్ అనేది ఏంటంటే మీకు ఏదైతే అనుకున్నారో ఆ కాలేజీలో మీకు అనుకున్న కాలేజీలో వచ్చింది కానీ ఇంకా మంచి బెటర్ బ్రాంచ్ కావాలనుకుంటే స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఫ్లోట్ అంటే మీకు వచ్చిన సీటు మీకు వచ్చిన సీటు యాక్సెప్ట్ చేశారు కానీ ఇంకా మంచి సీటు వస్తుందేమో అని ఆశపడుతున్నారు కాబట్టి ఫ్లోట్ అనే ఆప్షన్ అప్లై చేయాలి. అదేవిధంగా మరోసారి వివరిస్తాను స్టూడెంట్స్. ఈరోజు ఈవినింగ్ 5 గంటలకి జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చాయి. మళ్ళీ తర్వాత ఏంటంటే జూలై 4 అంటే ఈరోజు ఈవినింగ్ 5 నుంచి
జూలై 8 ఈవినింగ్ 5లోపు మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అంటే ఆన్లైన్ ఆన్లైన్ రిపోర్టింగ్ చెప్పాను కదా, ఫీజు సైటు ప్రోట్ ఆప్షన్ మీకు నచ్చే విధంగా అప్లై చేసుకుంటారు. అదేవిధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ అంటే 10th మెమో ఉంటే అప్లోడ్ చేయాలి, ఇంటర్ మెమో అప్లోడ్ చేయాలి, మెడికల్ సర్టిఫికేట్ ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జొసా పోర్టల్లో ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకొని అవి ఫిల్అప్ చేసి మీరు అన్ని సర్టిఫికేట్లు ఆల్రెడీ మీరు రెడీగా ఉంచుకోవాలి. అన్నీ కూడా అది మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత మీ కేటగిరీ సర్టిఫికేట్ ఒకటి ఇది కూడా జొసా పోర్టల్లో 2024 పోర్టల్లో జొసా వెబ్సైట్లో ఇది ఉంటుంది. అది కూడా ఫిల్అప్ చేసి అన్నీ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆల్రెడీ మీరు రెడీగా ఉంచుకున్న తర్వాత అన్నీ అప్లోడ్ చేయాలి. అది చేసిన తర్వాత మళ్ళీ స్టేట్ ఎలిజిబిలిటీ అంటే ఇంటర్ మెమో పెడితే సరిపోతుంది. అవి డాక్యుమెంట్స్. తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి. మీకు వచ్చిన సీట్ నచ్చినా నచ్చపోయినా కంపల్సరీ ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ మీరు చేయలేదనుకోండి, ఫీ పేమెంట్ చేయకపోతే మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ రౌండ్ మీకు పార్టిసిపేట్ చేయరు. ఓకే. తర్వాత అదేవిధంగా జూలై 8 ఈవినింగ్ 5లోపు మీరు ఫీ పేమెంట్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ డే జూలై 9 ఈవినింగ్ 5లోపు మీకు ఫీ పేమెంట్ చేస్తారు కదా, ఫీ పేమెంట్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే అది సాల్వ్ చేయవచ్చు. క్వరీస్ అంటారు. ఆ క్వరీస్ మీరు రిజర్వేషన్ చేసుకోవాలి. అంటే ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీకు ఫీ అమౌంట్ కట్ అయిపోతుంది, కానీ వాళ్ళకి చేరదు. అంటే టెక్నికల్ ప్రాబ్లం, నెట్ ప్రాబ్లం అని అవ్వచ్చు, ఏమైనా టెక్నికల్ వస్తే ఆ ఎర్రర్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో ఆప్షన్ ఏంటంటే జూలై 5 మార్నింగ్ 10 నుంచి జూలై 9 ఈవినింగ్ 5లోపు ఇంకో ఆప్షన్ ఏంటంటే విత్డ్రా చేసుకోవచ్చు. అంటే మీరు విత్డ్రా అయిపోవచ్చు అనమాట. మీకు వచ్చిన సీట్ని మీరు విత్డ్రా చేసుకోండి. అంటే విత్డ్రా ఫారం కూడా జొసా 2024 సంబంధించి వెబ్సైట్లో ఉంటాయి. ఎనీ ఫారం డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్అప్ చేసి క్యాండిడేట్ సైన్ చేసి అది అప్లోడ్ చేయాలి, విత్డ్రా మీరు అయిపోవాలనుకుంటే. అదేవిధంగా ఎగ్జిట్ కూడా ఆప్షన్ ఇచ్చారు. థర్డ్ రౌండ్ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అయిపోవడం అంటే మీరు అందరి ఇన్స్టిట్యూట్లో మీకు అవకాశాలు ఉంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. అంటే మీకు ఒకవేళ వచ్చిన సీట్లు నచ్చపోయినా తర్వాత ఇంకేదైనా కారణాల వల్ల మీరు ఎగ్జిట్ అయిపోవాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆ ఎగ్జిట్ ఫారం కూడా జొసా వెబ్సైట్లో ఉంటుంది. అది ఫిల్అప్ చేసి క్యాండిడేట్ సైన్ చేసి మీరు అప్లోడ్ చేస్తే దానికి కొన్ని ఆప్షన్స్ అడుగుతారు. ఎందుకు ఎగ్జిట్ అయిపోతున్నారు, ఎందుకు విత్డ్రా అయిపోతారు, కొన్ని ఆప్షన్స్ వాళ్ళు అడుగుతారు. అవి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసినట్టయితే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, విత్డ్రా అయిపోవచ్చు. విత్డ్రా అయిపోతే మీరు కట్టిన ఫీజు అదే ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు మినాయించుకొని మిగతా అమౌంట్ మీ అకౌంట్లో వాళ్ళు వేస్తారు. సమ్ టైం అంటే 1 వీక్ అవ్వచ్చు, 10 days అవ్వచ్చు, అంటే 15 days అవ్వచ్చు. దానికి టైం ఉంటుంది అనమాట. ఆ విధంగా అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ థర్డ్ రౌండ్ తాలూకు ప్రాసెస్ జూలై 9 ఈవినింగ్ 5లోపు కంప్లీట్ అయిపోతుంది. మరోసారి మీకు వివరిస్తాను చూడండి. ఈరోజు 4 ఈవినింగ్ 5 గంటలకి సీట్ అలాట్మెంట్ జరిగింది. మళ్ళీ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ 5 నుంచి జూలై ఈవినింగ్ 5 వరకు మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు కానీ ఫీ పేమెంట్ చేసినప్పుడు కానీ ఏమైనా క్వరీస్ రైజ్ అవుతాయి, అవి రిజల్వ్ చేసుకోవాలి. అదేవిధంగా జూలై 8 ఈవినింగ్ 5లోపు మీరు ఫీ పేమెంట్ చేసేయాలి. మీకు సీటు మీకు నెక్స్ట్ రౌండ్లో మీరు కంటిన్యూ అవ్వాలంటే మీకు సీట్ నచ్చినా నచ్చకపోయినా ఫీ పేమెంట్ కంపల్సరీ చేయాలి. అదేవిధంగా జూలై 9 ఈవినింగ్ 5లోపు మీరు ఫీ పేమెంట్ చేస్తారు కదా, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే అదే రోజు ఈవినింగ్ 5లోపు జూలై 8 మీరు ఫీజు కడతారు 5లోపు, మరుసటి రోజు ఈవినింగ్ 5లోపు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫీజుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అవి క్లియర్ చేసుకుంటారు. అదేవిధంగా ఇంకో ఆప్షన్ ఇచ్చారు. జూలై 5 మార్నింగ్ 10 నుంచి జూలై 9 ఈవినింగ్ 5లోపు చెప్పాను కదా, విత్డ్రా అయిపోవచ్చు. మీకు అవసరం లేదనుకుంటే విత్డ్రా అయిపోవచ్చు. మీరు కంప్లీట్గా ఈ సీట్ మీకు అక్కర్లేదనుకుంటే విత్డ్రా అయిపోవచ్చు. తర్వాత ఎగ్జిట్ కూడా ఆప్షన్ ఉంది, ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. అదేవిధంగా మీరు ఏంటంటే ఈ విధంగా జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఈ థర్డ్ రౌండ్ సంబంధించి ఈ విధంగా ప్రొసెస్ అవ్వండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.